ప్రాంతమూ లేదు. అయినా చిరుజల్లులు కురుస్తాయి. జలపాతాల హొయలు కనువిందు చేస్తాయి. 24 గంటలు వర్షం కురుస్తుంది. జలపాతం పారుతుంది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. ఇది కరువు జిల్లా మహబూబ్ నగర్ లోని మయూరి పార్క్. పాలమూరు పట్టణానికి దగ్గరగా ఉన్న ఈ పార్క్ ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. వానాకాలంతో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం పడేలా రెయిన్ పార్క్ గా దీన్ని రూపొందించారు. కరువు జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ లో ఎప్పుడు వర్షాలు కురిసేలా, పార్కు వచ్చేవారు ఆహ్లాదంగా గడిపేలా రెయిన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. సుమారు 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న సుందరవనం మయూరి పార్క్ లో మరో అద్భుతాన్ని కూడా సృష్టించారు. రాళ్లపై నుంచి జాలువారే జలపాతాలను ఏర్పాటు చేశారు. పార్క్లోని ఓ 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శతత హరితారణ్యంలో ప్రతి నిత్యం రెయిన్ గన్లతో కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారు. మయూరి పార్క్ ను దేశంలోనే నెంబర్ 1 గా నిలబెట్టాలన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఈ సరికొత్త ఆలోచన చేశారు. ఒక లక్ష్యంతో పార్క్ రూపురేఖలను మార్చారు. అతిపెద్ద 300 ఎకరాల్లో ఈ మయూరి పార్క్ ని మేము డెవలప్ చేస్తున్నాం. ప్రతి 5 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. మరి దీన్ని కలెక్టర్ గారు, మేము, ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ గారు గత ఎలక్షన్స్ కన్నా ముందే దీన్ని ప్లాన్ చేసి ఆ రోజు ప్రారంభించుకున్నాం పనులు. ఈరోజు సంక్రాంతి సెలవులు ఉన్నాయి కనుక అందరూ ఆకట్టుకుంటాయి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జలపాతాలు చూడాలంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయింది జలపాతం టీవీలలో చూసినాను, కానీ ఎక్కడ కూడా జలపాతం అనేది ప్రత్యక్షంగా చూడలేదు. అంటే కొంత సమయం లేకపోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో కూడా లేవు కనుక. మరి అలాంటిది ఈరోజు కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. లక్ష్యం పెట్టుకున్నాం పెద్దగా, దేశంలోనే మంచి పార్క్ ఉండాలని. అది రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్క్ అవుతుంది. లక్ష్యం పెద్దగా పెట్టుకున్నాం, చేస్తున్నాం. ఈ రెయిన్ ఫారెస్ట్ లోని మొక్కలను ప్రత్యేకంగా కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని అటవీ ప్రాంతాల నుంచి తెప్పించారు. ఈ మొక్కలు సాధారణంగా ఆకురాల్చే రకానికి చెందినవి కావు. ఈ మొక్కలు పెద్ద వృక్షాలుగా మారినా ఏనాడు ఆకురాల్చవు. అదేవిధంగా చాలా పొడవుగా పెరిగే జాతి వృక్షాలివి. దీంతో ఇక్కడ ఎల్లప్పుడూ పచ్చదనంతో అడవి తొణికిసలాడుతుంది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ స్పెషల్ గ్రాంట్స్ నుంచి పార్క్ కోసం నిధులు వెచ్చిస్తున్నారు. పార్క్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెయిన్ ఫారెస్ట్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే, మన ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ఏం చెప్తాము అంటే, ఎప్పుడు కూడా పచ్చగా ఉన్న ట్రీ స్పీసీస్ని మహబూబ్ నగర్ జిల్లాలో, కరువు ప్రాంతమైన ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పెంచాలన్న ఉద్దేశంతో, దానికి ఏ వాతావరణం కావాలో ఆ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలన్న ఉద్దేశంతో ఈ రెయిన్ ఫారెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడుగా ఇక్కడ 8 రెయిన్ గన్స్ ఏర్పాటు చేస్తూ ఈ రెయిన్ సిమ్యులేషన్ అనేది రోజు జరుగుతాయి ఇక్కడ. సో ఆ ప్లాంట్స్ కూడా ఈ రెయిన్ రోజు మన వర్షం రోజు పడుతుందనే ఉద్దేశంతో పెరుగుతాయి అని ఒక ఉద్దేశంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవన్నీ కూడా టాల్ గ్రోయింగ్ ట్రీస్ మరియు ఎవర్ గ్రీన్ స్పీసీస్, ఎవర్ గ్రీన్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ స్పీసీస్. మోస్ట్లీ మన వెస్టర్న్ ఘాట్స్లో, కేరళ, కర్ణాటక ప్రాంతంలో పెరుగుతున్న స్పీసీస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాదాపు 8.5 ఎకరంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి మొత్తం టెక్నికల్ సపోర్టు మరియు ఎగ్జిక్యూషన్ అన్ని కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ వాళ్ళు మనకు చేసి ఇవ్వడం జరిగినాయి. మయూరిలో ఏర్పాటు చేసిన రెయిన్ పార్క్, వాటర్ ఫాల్స్ ను పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. చిన్నారులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మయూరి పార్క్ చాలా బాగుంది. అసలు ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఫారెస్ట్ అండ్ వాటర్ ఫాల్ చాలా బాగుంది. మహబూబ్ నగర్లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చాలా బాగుంది. ఇన్ని రోజులు మహబూబ్ నగర్లో ఏం లేవు అని చెప్పి వీకెండ్స్
కామ్గా ఇంట్లో కూర్చునే వాళ్ళం. బట్ ఇప్పుడు నిన్ననే ఓపెన్ చేయడంతో ఫెస్టివల్ హాలిడేస్ ఇంకా చాలామంది పిల్లలు కూడా